నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి సంబంధించిన మహిళలు మాదిరిగానే కువైట్ మహిళలు కూడా బంగారం మీద ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. ఎందుకంటే కువైట్లోని పురుషులు ఎక్కువగా భూమి మీద పెట్టుబడి పెడుతూ ఉంటే చాలామంది కువైటీ మహిళలు ఇటీవల కాలంలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ బంగారం మీద పెట్టుబడి పెడుతూ ఉన్నారు. ఎందుకంటే సంక్షోభాల సమయంలో కరోనా వచ్చినప్పుడు కానీ యుద్ధాలు జరిగినప్పుడు కూడా బంగారం రేటు పడకుండా భారీగా పెరుగుతూ ఉండడమే దీనికి కారణం. వివరాల్లోకి వెళితే కువైట్లో బంగారం ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉందని చెప్పేసి ఇరాన్ పైన అమెరికా దాడుల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. అలాగే బంగారం రేట్లు కూడా భారీగా పెరిగాయి. ప్రమాదాలకు వ్యతిరేకంగా బంగారం పాత్రను ఈ పనితీరు బలోపేతం చేస్తూ ఉందని చెప్పి కేవలం ఆర్థిక ఆస్తి కంటే బంగారం మిడిల్ ఈస్ట్లో స్త్రీలు ఎవరైతే ఉన్నారో సంస్కృతిలో ఒక భాగంగా చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి కువైటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంస్కృతిలో బంగారాన్ని భాగం చేసుకుంటూ ఉన్నారు. ముందు లేదు కానీ ఇటీవల కాలంలో ఇది ఎక్కువైపోయింది. ఏదైనా ఫంక్షన్లు కానీ పెళ్లిళ్ళు కానీ ఏవైనా ఇతరితర కార్యక్రమాలు జరిగినప్పుడు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. సౌదీ అరేబియా, కువైటు, ఖతారు మరియు ఇతర గల్ఫ్ దేశాలలో మహిళలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. సాధారణంగా 21, 22 లేదా 24 క్యారెట్ల బంగారాన్ని వ్యక్తిగత పొదుపు కింద భద్రత మరియు కుటుంబ వారసత్వంగా మహిళలు బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. అలాగే పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆస్తి పైన పెట్టుబడులు పెడుతూ ఉన్నారని చెప్పి మహిళలు మాత్రం పెట్టుబడిగా మార్చగల ఆభరణాలను ఇష్టపడుతూ ఉన్నారు. సంక్షోభ సమయాలలో నిల్వలుగా పనిచేసే వివాహాలు మరియు వేడుకలలో తరచుగా బహుమతులుగా ఇచ్చే నెక్లెస్లు కానీ బ్రాస్లెట్లు కానీ ఉంగరాలు కానీ ఇవన్నీ ఎక్కువగా అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కువైటీ ప్రజలు గతంలో మనం చూసుకుంటే 18 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసేవారు. ఇటీవల కాలంలో 21 క్యారెట్ 22 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం వాటికి విలువ ఎక్కువగా ఉండడం, స్వచ్ఛమైన బంగారం అని చెప్పేసి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.